ఈ ఇయర్ రాఖీ పౌర్ణమి అనేది శుక్రవారం అని వచ్చింది కదండి. శ్రావణ మాసంలో 2026న శుక్రవారం, మూడో శుక్రవారం రాఖీ పౌర్ణమి అనేది వచ్చింది. అందుకోసం నేను ముందుగానే పౌర్ణమి శుక్రవారం రావడం వల్ల లక్ష్మీ తల్లి పూజ అనేది చేసేసుకున్న తర్వాత రాఖీకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. నేనైతే సింపుల్గా పూజ కూడా చేసేసుకున్నాను. అయితే ఎప్పుడు దేవుడి గదిలో పైన చేసేదాన్ని, కానీ ఈసారి అయితే కిందనే ఈశాన్య మూలన పీట అనేది ఏర్పాటు చేసుకొని లక్ష్మీ తల్లి ఫోటో అనేది పెట్టుకొని ఇంట్లో పువ్వులతోనే మాల అనేది కట్టి సింపుల్గా నైవేద్యం పెట్టి దీపారాధన అనేది చేసేసుకొని పూజ అనేది శుక్రవారం పౌర్ణమి పూట పూజ చేసేసుకున్న తర్వాత రాఖీకి అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఈ లోపు మా అమ్మగారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఆవిడ కూడా కొంచెం దండం పెట్టుకున్న తర్వాత అన్నయ్యకి రాఖీ కట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. అలాగే మా అమ్మగారు అప్పుడే స్నానం చేసి వచ్చేసారనమాట. ఈ లోపు నేను పూజ అనేది పొద్దున్నే చేసేసుకున్నాను. ఇంక ఈ సంవత్సరం రాఖీ కూడా మా అన్నయ్యకి కట్టేయడం జరిగింది.